सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పూర్వం దేవుడు చేసేవాడు, ఇప్పుడు మనిషే చేస్తాడు. ఈ మనిషే చేస్తాడు, ఇప్పుడు మనిషే చేస్తాడు, ఈ మనిషే చేస్తాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏమి అర్జున? చిన్న ధర్మ సందేహం. ఈ దుష్టుల కోసే గుర్తులు ఏవో తెలుగు కృష్ణ. దెబ్బకు దయ్యం బయటకు వచ్చును చూడు అర్జున. గుడి మింగేవాడికి వచ్చేదేనుపిది, గుడి లింగాన్నే మింగేవాడి ఏడుపిది. మన కళ్ళను కప్పి కొల్లగొట్టిన దగాకోరుల బడా చోరుల చావు కేకే ఇది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పూర్వం దేవుడు చేసేవాడు, ఇప్పుడు మనిషే చేస్తాడు. ఈ మనిషే చేస్తాడు, ఇప్పుడు మనిషే చేస్తాడు, ఈ మనిషే చేస్తాడు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏమి అర్జున? మరో ధర్మ సందేహం. ఈ గద్దల లాంటి పెద్దలకేమిటి బిరుదులు కృష్ణ? ముఖాల మీదే ముద్రలు వేస్తా చూడు అర్జున. మదపు టేనుగుల కుంభస్థలముల చీల్చు సింహముల పంచాదెవ్వ. కాలకోట విషక్రూర సర్పముల కోరలోడ పడగొట్టే దెబ్బ. నరమాంస భక్షకుల హతమార్చే యజ్ఞము. కలికాల రాక్షసుల మసి చేసే హోమము. కాలరుద్రుడే కాలనేత్రములు తెరిచాడు. హరం హరం హర హరం హరం హర హరం హరం హర 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 హర. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 యుగే. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై, అన్యాయమే తుడిచివై. అది నీకే సంభవం, సంభవం, సంభవం.
కడుపు పండగ పుట్టినావు కొడుకుగా తల్లి కట్టె కాలగా చేరినావ కాటికి చెల్లి వలపు పంటగా వీడినావు ప్రేమని చెల్లి గుండె రగలగా ఆర్పినావ మంటను ఆరగిలే మంటలు ఎక్కడివి ఆ పగిలే గొంతులు ఎవ్వరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులేని అనాథలవా రోడ్డు పక్క అభాగ్యులవా ఆ పాపుల పాలిటి పులివై బెబ్బులివై బొబ్బిలి పులివై బొబ్బిలి పులివై సాగిపో సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం రక్తానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం గుండెకు గుండె మార్పిడి స్వార్థానికి స్వార్థమే దోపిడి అసత్యానికి నాలుక కోసే అధర్మానికి చేతులు నరికై అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసై కన్నె పిల్లలను పిల్ల తల్లులను తార్చే దిగజార్చే తెగ మార్చే తార్పుడు గాళ్లను రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసిపూసేసి కనుమూసేసే దేశద్రోహులను చీల్చాలి చండాడాలి చీల్చి చీల్చి చండాడాలి చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్వింది చిటికేసి పిలిచింది చిట్టమ్మి నీ మీద ఒట్టమ్మి చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్విందా చిటికేసి పిలిచిందా ఎందుకని ఎవరికని చిలక పచ్చని చీరలోనా సిగ్గులన్నీ మూట కట్టి నీ బుగ్గ మీద దాచుకో సిగ్గులన్నీ మూట కట్టి నీ బుగ్గ మీద దాచుకో నా పెదవులు నిన్నడిగితే పొదుపుగా ఇచ్చుకో ఇచ్చే ఆగడియకై ఎదురు చూపులో ఇచ్చే ఆగడియకై ఎదురు చూపులో ఇచ్చిన ఆ వేళలో
పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుదనం చిరునవ్వు నవ్విందా చిటికేసి పిలిచిందా ఎందుకని కోరబి ఎవరికని లాల 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 చిలక పచ్చని చీరలోన కన్నులే నా కలలకు పొదరిల్లు ఈ కాటుక కన్నులే నా కలలకు పొదరిల్లు వేసేను ఆ కలలే విడిపోని మూడు ముళ్ళు చిలక పచ్చని చీరలోన చిగురు మెత్తని పడుతుదనం చిరునవ్వు నవ్వింది చిటికేసి పిలిచింది ఎందుకని కోరబి ఎవరికని ఎందుకని చిట్టమ్మి ఇందుకేనని baby, bale, bale, oh my sweet gulabi, hello, hello, oh my darling baby, bale, bale, oh my sweet gulabi, ఇది ఏప్రిల్ 1వ తేదీ నువ్వు పుట్టిన రోజే ఇది ఏప్రిల్ 1వ తేదీ నువ్వు పుట్టిన రోజే ఇది హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రాధా Happy birthday to you. Hello, hello, oh my darling baby. Bale, bale, oh my sweet gulabi. इलारा my dear April baby हमेशा तमाशा सैयद में नहाबी many thanks ఒక్కసారి ఎదురండి కాశ్మీర్ నుండి తెప్పించాను కాస్త మీరు రుచి చూడండి Hello, hello, oh my darling baby. Bale, bale, oh my sweet gulabi.
శ్రమపడి తెచ్చానండి స్వయంగా ప్రియంగా హైదరాబాద్ నుండి. అది మీ దగ్గరనే ఉంచండి, నా కోసం మీకెందుకు కష్టం, అంతమందికి పంచండి. అమ్మాయి గారికి అందరి మీద అనుమానాలే పాపం. అసలు నకిలీ తేడా తెలియదు అందుకనే ఈ శాపం. హలో హలో ఓ మై డార్లింగ్ బేబీ, భలే భలే ఓ మై స్వీట్ గులాబీ. చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికింది పిల్ల, అచ్చు నీలాగే ఉన్నదే మల్లా. రామకృష్ణ స్టూడియోలో బాలకృష్ణ రూములోన ఆల్బమ్ దొరికింది అచ్చ, అచ్చు నీలాగే ఉంది రా బచ్చ. ఏయ్, చిపా. ఫోటోకి వెనకాల రాసుందే అమ్మాయి, పైన కింద చూస్తే అమ్మాయి బొంబాయి, సైడ్ చూస్తే మనీషా, కలర్ చూస్తే కొయిరాల, కలిపి కలిపి రెండు చూస్తే మనిషా కొయిరా. సైడ్ చూడకుండా సైట్ కొట్టకుండా మైండ్ మారకుండా బ్యాండ్ మార్చకుండా కళ్ళు చూడు తిప్పకుండా రెప్పవుతావు, లిప్పు చూడు ఒక్కసారి కప్పవుతావు. కళ్ళ ముందే బొమ్మ ఉంటే నాకెందుకులే పిచ్చి పరీక్ష. అది నాకు తెలుసు నీ సంగతి పిచ్చి నాయన, అది తెలిసాకే తగులుకున్న వెర్రి నాయన. చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికిందే పిల్ల, అచ్చు నీలాగే ఉన్నదే మల్లా. ఏయ్, shut up. అబ్బాయి హైటు ఆంధ్రాకే బీటు, ఆనటక స్టైలు ఆల్మట్టి లెవెల్, కుర్రాడు హోమో శృంగారము, ఒళ్ళంత పచ్చని బంగారము. ముక్కులోకి లాగి ముక్క ముక్క కొరికి, ఒళ్ళంత తడిని ఉన్నదంత పెరికి, బంగారం కొట్టు పెట్టి అమ్ముకుంటావా, కరిగించి బంగారం తొడిగేస్తావా. గుండెలోన దాచుకుంటా, గంట గంటకుని చూసుకుంటా. తెలివైన పిల్లరోయ్ బొంబాయి మెయిలు, అదిరింది ఫిగరులో ఆరెంజ్ కలరు. చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికిందే పిల్ల, అచ్చు నీలాగే ఉన్నదే మల్ల మల్ల మల్ల. అరెరెరెరె, రామకృష్ణ స్టూడియోలో బాలకృష్ణ రూములోన
చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికింది పిల్ల అచ్చు నీలాగే ఉన్నదే మల్లా రామకృష్ణ స్టూడియోలో బాలకృష్ణ రూములోన ఆల్బమ్ దొరికింది అచ్చా అచ్చు నీలాగే ఉందిరా బచ్చా చిపా ఫోటోకి వెనకాల రాసుందే అమ్మాయి పైన కింద చూస్తే అమ్మాయి బొంబాయి సైడ్ చూస్తే మనీషా కలర్ చూస్తే కొయిరాల కలిపి కలిపి రెండు చూస్తే మనిషా కొయిరా సైడ్ చూడకుండా సైట్ కొట్టకుండా మైండ్ మారకుండా బ్రాండ్ మార్చకుండా కళ్ళు చూడు తిప్పకుండా రెప్పవుతావు లిప్పు చూడు ఒక్కసారి కప్పవుతావు కళ్ళ ముందే బొమ్మ ఉంటే నాకెందుకులే పిచ్చి పరీక్ష అది నాకు తెలుసు నీ సంగతి పిచ్చి నాయన అది తెలిసాకే తగులుకున్న వెర్రి నాయన చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికిందే పిల్ల అచ్చు నీలాగే ఉన్నదే మల్లా Hey, shut up! అబ్బాయి హైట్ ఆంధ్రాకే వెయిట్ ఆనటక స్టైల్ ఆల్మట్టి లెవెల్ కుర్రాడు హోమో శృంగారము ఒళ్ళంత పచ్చని బంగారము ముక్కులోకి లాగి ముక్క ముక్క కొరికి ఒళ్ళంత తడిని ఉన్నదంత పెరికి బంగారం కొట్టు పెట్టి అమ్ముకుంటావా కరిగించి బంగారం తొడిగేస్తావా గుండెలోన దాచుకుంటా గంట గంటకుని చూసుకుంటా తెలివైన పిల్లరోయ్ బొంబాయి మెయిల్ అదిరింది ఫిగరులో ఆరెంజ్ కలర్ చిరంజీవి ఇంటి కాడ అరవింద్ కారులోన కొత్త ఫోటో దొరికిందే పిల్ల అచ్చు నీలాగే ఉన్నదే మల్ల 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 అరెరెరెరె రామకృష్ణ స్టూడియోలో బాలకృష్ణ రూములోన ఆల్బమ్ దొరికింది అచ్చా అచ్చు నీలాగే ఉందిరా బచ్చా 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 రామయ్య బల 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 కృష్ణయ్య హరే రామ హరే కృష్ణ రామ కృష్ణ హరే 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 కృష్ణ హరే రామ కృష్ణ రామ హరే 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 రామ హరే కృష్ణ రామ కృష్ణ హరే 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 కృష్ణ హరే రామ కృష్ణ రామ హరే హరే రమయ ఓ రమయ మరో రావణుడు పుట్టాడయ్యా కృష్ణయ్య ఓ
కృష్ణయ్య ఒక కంసుడింక మిగిలాడయ్యా ఉన్నదొకే మార్గం మనకున్నదొకే బాణం ఉన్నదొకే మార్గం మనకున్నదొకే బాణం గురి చూచి గిరిగీచి గుండె చేసి కొట్టాలయ్యా చచ్చింది సీత వల్లనే లంక బూడిదయ్యింది కోటి వల్లనే సీత కాచుకుందిరా రాముని రాకకు కోటి ఎగిరిపోకముందే నిప్పు పెట్టు తోకకు అహు 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 గోపాలుడా వసుదేవుడున్న జైలు ఎక్కడా వీరుడా రఘువీరుడా నే నాన్న సత్య హరిశ్చంద్రుడా రుజువు చెయ్యాలిరా రుణము తీర్పాలిరా రామ కథ కృష్ణ లీల ఒకటేనని చెప్పాలిరా హరే రామ హరే కృష్ణ రామ కృష్ణ హరే 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 కృష్ణ హరే రామ కృష్ణ రామ హరే హరే. లయకారకుడైన నటరాజు శృతి లయ నిబద్ధుడై నర్తించినంత కాలమే ఈ జగన్నాటకం సాగుతుందట. ఆదిశంకరుని అడుగులు భక్తుల గుండెలలో నిండిన పన్నీటి మడుగులు, ఆ మంజీర నాదాలు వేదాలకు అనువాదాలు. శివపాదమంజీరనాదం శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం. శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం. శివపాదమంజీరనాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం. ఆద్యంత మధురం అత్యంత శుభదం. ఆర్యా మహాదేవి కనుదిన వినోదం. ఆర్యా మహాదేవి కనుదిన వినోదం. శివపాదమంజీరనాదం పాపాలు శాపాలు భక్తుల విలాపాలు. పాపాలు శాపాలు భక్తుల విలాపాలు. హాలాహలము ఓలె హరింపగాబోలు. హాలాహలము ఓలె హరింపగాబోలు. ప్రమథగణ పఠిత ఘన స్వరగతుల లయగతుల. సా రిసని దని ప నిపమ పరిసా రిసని దని ప
మ పరి రి స మ రి స ని రి స స ని రి స ని ద ని ప మ పరి స మ పరి స ప ద ని ప మ రి మ ప ప్రమథ గణ పఠిత ఘన స్వర గతుల లయ గతుల తక్షణుత తక ఝణుత తరగడ తుం ప్రక ఝణుత జడ గంగవు పొంగ కైలాసగిరిపై జడగంగవు పొంగ కైలాసగిరిపై హరుడు తాండవ కేళి పచరించు వేళ శివపాదమంజీరనాదం సాధనలు వేదనలు ఆశ్రితుల ప్రార్థనలు సాధనలు వేదనలు ఆశ్రితుల ప్రార్థనలు వరగాంగ చరివోలె శిరమందు ధరియుచు వరగాంగ చరివోలె శిరమందు ధరియుచు ప్రీతనవనీత సముపేత గుణ సంభరిత భూత గణనేత ఘనదాత కును జోతలని ప్రీత నవనీత సముపేత గుణ సంభరిత భూత గణనేత ఘనదాత కును జ్యోతలని నందికేశుడు నమక చమకాలు పాడ సుందరేశుడు శివుడు శివమెక్కి ఆడ శివపాదమంజీరనాదం వాదాల పెరిగే అగాధాల త్రిపురాల భంగి సమయింప సర్వేశ్వరుడు పాలనెత్త జ్వాల తిమిరాల తమిగ్రోల పాలనేత్ర జ్వాల తిమిరాల తమిగ్రోల ధగ ధగ ధగిత సిత కాంతి ఛటాకలిత మూర్తియై స్ఫూర్తియై మూర్తియై స్ఫూర్తియై కళ్యాణ కీర్తియై కార్తికేయుడులయ నిబద్ధుడౌ సమయాన శివపాదమంజీరనాదం నాలుగు వేదాలకే విపుల నాట్యానువాదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆద్యంత మధురం అత్యంత శుభదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం ఆర్యా మహాదేవి కనుదిన వినోదం శివపాదమంజీరనాదం 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 గణ 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 గంటలు మ్రోగాయి గుడి గంటలు మ్రోగాయి ఛన 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 అందలు కదిలాయి కాలి అందలు కదిలాయి అది రాగ రాగాల సంకేతం అది రాగ రాగాల సంకేతం ఇది హృదయ నాదాల సంగీతం గణ 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 గంటలు మ్రోగాయి గుడి గంటలు మ్రోగాయి సంద్రాన కెరటం ఇలలో పెరిగి తరిగే ప్రణయం శూన్యం రాసిన ఈ కావ్యం జీవన గమ్యం తీరులు చెబుతుంది చిరుదీపం
శ్లోకం పలికేదెవరు నవ్య శకానికి నాంది శ్లోకం పలికేదెవరో గణగణ 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 గంటలు మ్రోగాయి గుడి గంటలు మ్రోగాయి గెలుపు ఎరుగని వలపు మనిషిలో మళ్ళీ మళ్ళీ పుడుతుంది ముగింపు తెలియని ఈ చరిత ఎప్పుడు రాసిన రాతే రాస్తుంది అనురాగం శ్రీరాగం పాడేదెప్పుడో మరో చరితకు శ్రీకారం చుట్టేదెవరో మరో చరితకు శ్రీకారం చుట్టేదెవరో గణగణ 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 గంటలు మ్రోగాయి గుడి గంటలు మ్రోగాయి జన 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 అల్దలు కదిలాయి కాలి అల్దలు కదిలాయి అది రాగరాగాల సంకేతం అది రాగరాగాల సంకేతం ఇది హృదయనాదాల సంగీతం గణగణ 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 గంటలు మ్రోగాయి గుడి గంటలు మ్రోగాయి ఏమి ధరించాలి ఏమేమి తినాలి ఏది పానం చెయ్యాలి అనే భావన మానాలి ఆ ధ్యాసే చావాలి తిండి కన్నా బ్రతుకు గొప్ప దుస్తుల కన్నా దేహము నిన్న ఆకాశంలో పక్షులు చూడండి అవి వండవు ఉపవాసాలుండవు అడవిని కాసే పువ్వులు చూడండి అవి వడకవు వాడక ఉండవు ఏనే తగాడు వేయని రంగులు వాటికి వేశాడు మసివాడే గడ్డికి అందాలెన్నో ఆయన ఇచ్చాడు ఆత్మనిచ్చిన మనుషుల సంగతి తానే చూస్తాడు రేపటి గురించి యోచన చేసి నేడేమవుతావు రేపటి గొడవ రేపటి పడితే అదే చూస్తుంది ఈనాటి బాధ ఈనాటికి చాలని విలవిలపోతుంది ఎవరిని విమర్శ చెయ్యవద్దనే నిజము తెలియరండి నీ కన్నుల నుండి దూలము తీసి ఇతరుల కన్నుల నలుసులు తీయండి తొలుత కానానులో 6 రాతి బాణల నిండా నీళ్లు నింపించి వాటిని శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు క్రీస్తు. అలా ప్రారంభమైన యేసు మహిమలు కోకొల్లలైపోయాయి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 ప్రజకు పంచాడు అందరూ తినగా 12 గంపలు మిగిలిచి మహిమను చాటాడు 5 దయ్యములు పట్టిన వనిత మగ్దలేను మరియా గద్దింపులతో దయ్యములన్నిటి పారద్రోలినాడు కుంటి గుడ్డి రోగి జోగి అందరూ మానవులేనంటూ అంధుల కన్నులు తాకాడు కన్నుల పండుగ చేశాడు కుష్టు రోగులు కురూపులు పక్షవాతపు పీడితులు మతి భ్రంశులు మూగజీవులు క్రీస్తు మాటతో స్వస్థత నొంది 1000 నోళ్లతో పొగిడా
అచ్చరు వందగా అందరి ముందర ప్రాణం పోసెను ఘనయేసు. ముసిరే హోరును పొంగే కడలిని నిమ్మళించమని కసిరాడు. ఆ జలముల మీదే నడిచాడు, భగవానుని మహిమలు చాటాడు. పాపుల పంక్తిని కూర్చుని యేసు విందులారగించాడు. వైద్యుడు రోగుల కొరకే అంటూ అడిగిన వారికి చెప్పాడు. ఒకరోజు శిష్యులు క్రీస్తు మరో రాకడ గురించి, ఈ ప్రపంచ అంతాన్ని గురించి అడిగారు. యేసు ఆ చిన్నపిల్లల్లాంటి శిష్యుల్ని చూచి అంతం రాబోయే ముందు, క్రీస్తును నేనే అంటూ కపట క్రీస్తులొస్తారు. కరువు కాటకాలు, భూమి కంపనాలు, సాగర ప్రళయాలు, భీకర రోగాలు, ఢమ 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 రణభేరీలు, లోకము నిండా సమరాలు, తండ్రికి తనయులు కత్తులు, తనయకు తల్లులు శత్రులు. లోకక్షయం విశ్రాంతి దినాల్లో గాని చలికాలాల్లో గాని రాకూడదని ప్రార్థన చెయ్యండి. ఆ రోజు చంటి పిల్లలకి గర్భవతులకి అవస్థ. ఇక నా మరో రాకడ గురించి, తూరుపు పుట్టిన మెరుపు పడమటికొచ్చే వరకు కోటి ప్రభల వెలుగు, నా రాకడ తెలిపే గుర్తు. సూర్యుడు నల్లగా మారాలి, చంద్రుడి కాంతులు తావాలి, దేవగణములు వస్తారు, దుందుభిరాలు చేస్తారు. దేవుని నమ్మిన వారిని చూసి స్వాగతం సుస్వాగతం అంటూ చేతులు చాస్తారు. నింగి నేల గతలు తప్పినా నా మాట తప్పిపోదు. నమ్మి రక్షణ పొందే వారికి చావు భయము లేదు. నమ్మనొల్లని అంధకారులకు నరక ప్రాప్తి కలదు. కొంతకాలానికి శాస్త్రులు, పరిసయ్యులు, మతాచార్యులు క్రీస్తును పట్టుకోవాలని సమాలోచనలు జరిపారు. మత గురువులు ఎత్తారు ఎత్తులు, యేసయ్యను పట్టుకునే ఎత్తులు. యూదులకు రాజునే నన్నాడట, 3 రోజుల్లో ఆలయాన్ని కడతాడట. ఆ తెలివి లేని గురువులకు తెలియలేదు, తన లోకానికి తానే రాజన్న మాట. చనిపోయిన రారాజు 3వ రోజు తప్పకుండా బ్రతుకుతాడన్న మాట. ఒకరోజు చనిపోయిన 4వ రోజు క్రీస్తు చేత లేపబడిన లాజరు అక్క యేసుకు అతి విలువైన సుగంధ తైలాన్ని అభిషేకించింది. అందుకు శిష్యుల్లో ఒకడైన యూదా, అంత విలువైన తైలాన్ని అలా వృధా చెయ్యక అమ్మీ పేదలకివ్వవచ్చు కదా అన్నాడు. అందుకు అభిషక్తుడైన యేసు, పేదలెప్పుడు మీతో ఉంటారు, బాధలెప్పుడు వెంటే ఉంటాయి. ఆ పేద జనానికి సాయం చేయగా మీరు ఉంటారు. నేనుండేదే బహు కొద్ది కాలం, మరి అందుకే పోసింది తైలం. ఇది సమాధికి సిద్ధపడే కాయం. పై ప్రశ్న వేసిన యూదా ఇస్కారియోతు క్రీస్తుని పట్టిస్తానని 30 వెండి నాణేలకు బేరం కుదుర్చుకున్నాడు. క్రీస్తు తన అంతం దగ్గరలో ఉందని, మనిషి కుమారుడు అప్పగింపబడునున్నాడని తెలుసుకుని చివరగా తన శిష్యులతో భోంచేయ సంకల్పించాడు. ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి, ఈ ధాత్రిని ఇది మరువలేని రాత్రి.
ఆయన శిష్యులందరి పాదాలు కడిగి నాయకత్వం కోరేవాడెప్పుడూ పరిచారకుడై మసలాలని చెప్పి భోజనాల బల్లకు చేరాడు. రొట్టెను తీసి నింగికి చూసి ప్రార్థన చేశాడు. ఇది రొట్టె కాదు నా దేహమనుకొని ఆరగించుమయ్యా. పాత్రనెత్తి స్తుతి అర్పణ దేవుని కర్పించాడు. దీనిని అందరూ పంచుకు త్రాగండి. ఇది నీ సిలువను కార్చి తర్వాత క్రీస్తు 12 మంది శిష్యుల్ని తేరిపార చూచి, ఇక్కడున్న 12 మందిలో ఒకడు నన్ను చావు కప్పగిస్తాడు. అతడు పుట్టకనే ఉండి ఉంటే ఎంతో బాగుండేదని అన్నాడు. ఎవరికి వారు నేనని గింజుకులాడారు. ప్రశాంత వదనుడు యేసుక్రీస్తుని యూదా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువునడిగినాడు. నిర్వికారుడు నిర్మల రూపుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియను యూదా నాకిక జరుగనున్న మర్యాద. తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. ఆ రాత్రే క్రీస్తు 11 మంది శిష్యులతో ఏకాంత స్థలమైన ఒక కొండ దగ్గరకు వెళ్లి అక్కడ 9 మంది శిష్యులను ఉంచి పేతురుని, జబదయ కుమారుడు యోహాన్ని వెంటబెట్టుకుని గెత్సమనే తోటకు వెళ్లి నేలపై పడి మరణమగునంతగా బాధపడి, తండ్రి, ఈ పాత్ర నా నుండి తొలగించు, నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగని అని ప్రార్థించి శిష్యుల దగ్గరకొచ్చేసరికి వారు నిద్రపోతున్నారు. ఈలోగా యూదా సైనికులతో రానే వచ్చాడు. క్రీస్తుని బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ సైనికులు ఆయన్ని బంధించి తీసుకెళ్లారు. దోషి ఆయ నిర్దోషి నిందల పాలాయ క్రీస్తుడు. అందాలు చిందించు ఆ మోము పైన ఉమ్మి వేసి గేలి చేశారు. ఇష్టమొచ్చిన తీరుగా కొట్టి ఎవరు కొట్టిరోయని జోస్యం అడిగారు. అన్నా, కైపా అనే మతాచార్యుల దగ్గర నుండి న్యాయ విచారణ కోసం క్రీస్తు ఉన్నతాధికారి అయిన పిలాతు వద్ద నిలబెట్టబడ్డాడు. మతాధికారుల తొత్తులైన ప్రజలు క్రీస్తును సిలువ వేసి బందిపోటు బరబ్బాను విడుదల చేయమని అరిచారు. ఈ నిర్దోషి పుణ్యమూర్తి యేసు విషయంలో నేను నిరపరాధిని, క్షమార్హుణ్ణి అని చేతులు కడుక్కున్నాడు పిలాతు. ఎర్రని అంగి కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, వెల్లు పుల్ల తనకిచ్చారు, ఇది రాజదండమని అన్నారు. ఆయన ముందర ప్రణమిల్లి యూదుల రాజా జయమంటూ ఆరెల్లున క్రీస్తును కొట్టారు. చివున రక్తం కారింది, తన దుస్తులు తనకే కట్టారు. అది శుక్రవారం, మహా గొప్ప శుక్రవారం. దేశమంతటా కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆ నిర్దయులు క్రీస్తు చేత సిలువను మోయిస్తూ గొల్గతా అనే కపాల స్థలానికి నడిపిస్తూ ఉండగా బలం సన్నగిలిపోయిన యేసు సిలువను మోయలేక 3 సార్లు నేల కూలిపోయాడు. ఎలాగో ఆయన కపాల స్థలానికి చేర్చబడ్డాడు. అయ్యో నాథా, అయ్యో యేసునాథా, యేసునాథా, చూడలేమురా చూడలేము ఈ చిత్రవధను మేము, చూడలేము ఈ
ఆకాశానికి భూమికి నీవు మధ్యవర్తివని విన్నాము. కోటాను కోట్ల సాధుమూర్తుల నీలో చూశాము. కుసుమ కోమలం నీ శరీరము కండగా చూసాము. శిరము నుండి నెత్తుటేరులు పారగా చూసాము. అందమైన నీ మోమున కారే ఉమ్ములు చూశాము. దివ్య ప్రభలతో వెలిగే కన్నుల చెమ్మలు చూశాము. శిలువన పెట్టి చీలలు కొట్టే ఈ గోడు చూడలేము. అయ్యా నా యేసయ్యా. దివి నుండి వచ్చిన మెస్సియా, నువ్వు అభయమిచ్చిన చేతులలో నా మేకులున్నవయ్యా. ఎందరు తాకి తరించిన కాళ్ళకు చీలలున్నవయ్యా. అటు చూడవ తండ్రి, అంతులేని నిన్ను కన్న కడుపు గోడు. నిన్ను నమ్మిన ప్రజలు పుట్టెడు శోకము పొందుతారు చూడు. ఆయనతో పాటు మరో 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. పరమ పవిత్రుడు, కారణ జన్ముడు యేసుక్రీస్తు సిలువమాను మీద మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ పుణ్యచరితుని దుస్తుల కోసం చీట్లు వేసినారు. ఎవడికి వస్తే వాడివేనని వాదులాడినారు. వీడే యూదుల రాజని రాసి సిలువకు కట్టారు. నీవే దేవుని కొడుకువు అయితే దిగిరా అన్నారు. ఇన్ని చేసిన ద్రోహుల తరఫున యేసుడడిగినాడు, ప్రభువా ప్రభువా ఓ నా ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరే ఎరుగరు నా ప్రభువా. కరుణించి వీరిని క్షమించమని తండ్రిని అడిగాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఓ జనకుడా, నన్ను పంపినవాడా, ఎందుకయ్య నన్నిలా విడనాడితివంటూ యేసునాథుడు రోధించాడు. ఆ చావు బ్రతుకుల పోరాటంలో 7 మాటలను పలికాడు. జాలి గొలుపు కేకను వేసి ఆత్మను తండ్రికి అర్పించాడు. భూమి గడగడ వణికింది, ఆలయాన తెర చిరిగింది. కొండలు బండలు పగిలాయి, పాపుల గుండెలు అదిరాయి. మృతులైపోయిన మహానుభావులు తిరిగి లేచినారు. ఇన్ని చేసిన యేసు వైరులే నిజమని నమ్మారు. యేసే దేవుని తనయుడని భయపడి వణికారు. యేసుక్రీస్తుని భౌతిక కాయం సమాధి లోపల కొలువే తీరింది. సమాధి పైన రానుభవారు ముద్రలు వేసి కాపుగాసినారు. తను చెప్పిన తీరుగా 3వ దినమున తిరిగి లేచినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు 11 మంది శిష్యుల వద్దకు చేరి దర్శనమిచ్చాడు.
అలా కొన్ని రోజులు క్రీస్తు అక్కడక్కడా కొందరికి దర్శనమిస్తూ ఒకనాడు స్వర్గారోహణుడవుతూ శిష్యులతో, భూమ్యాకాశపు అధికారాలు కలిగి ఉన్న నేను ఆనతిచ్చిన మేరకు మీరు మెలకువతో ఇలా మసలండి, దేవుని పేరిట దీక్షలనిస్తూ నా సువార్తను తెలపండి, క్రీస్తు రాజ్యము నెరపండి, మళ్ళీ తిరిగొస్తాను, మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను. దేవదేవుని ఆహ్వానంతో పరదైసుకే ప్రయాణం, ప్రభు క్రీస్తు అందరూ చూడగా యేసునాథుడు నింగికి ఎగిసాడు, మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెన చేశాడు. క్రీస్తు స్వర్గారోహణ జరిగిన తరువాత ఆయనను నమ్మిన ప్రజలు కోకొల్లలుగా క్రైస్తవులైనారు. ఆ రోజుల్లో సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని చిత్రహింసల పాలు చేయసాగాడు. ఒకరోజు మార్గమధ్యంలో క్రీస్తు దర్శనమైంది. సౌలు వెంటనే అంధుడైపోయాడు. అయితే క్రీస్తు అతనికి చూపునిచ్చి సౌలును పౌలుగా మార్చి తన ప్రియమైన భక్తునిగా, తన సేవకునిగా చేకొన్నాడు. కనుక సర్వ ప్రపంచము జాగ్రత్త పడండి, నమ్మి రక్షణ పొందండి. క్రీస్తే సత్యం, క్రీస్తే జీవం, క్రీస్తే మార్గం. ఆ కుంది ఒక చోట, ఓ కుంది ఒక చోట, సొన్నమేసి చూడమంట, అది శుభ్రంగా పండునంట, ఎర్రన్న కుర్రగాని నోరు పండితే, ఎర్ర ఎర్రాని మొగుడు నా కొత్తదంట, ఏడమ్మా ఎక్కడమ్మా. ఆకుంది ఒక చోట, పోకుంది ఒక చోట, సున్నమేసి చూడమంట, అది శుభ్రంగ పండునంట, ఎర్రంగ కుర్రదాని నోరు పండితే, ఎర్ర ఎర్రాని మొగుడు నీకొస్తడంట, నేనమ్ము ఆడు నేనమ్మో. ఆ కుంది ఒక చోట, పోకుంది ఒక చోట. చూపుల్లో చాపంది కూరందుకో, చెంపల్లో చామంతి పువ్వు కోసుకో, చూపుల్లో చాపంది కూరందుకో, చెంపల్లో చామంతి పువ్వు కోసుకో, జింకల్ని గంతేసి నడుముందిరో, జింకల్ని గంతేసి నడుముందిరో, వల వేసుకో, దాన్ని బాటేసుకో, ఏమైనా చేసేసుకో. ఆడబట్టిన నీలో ఎండలుండగా చీకటింటిలో నిన్ను సెదపుకుంటానా, ఆ చిట్టి వలస చిన్నదానా, ఆ బుల్లి సరసమాడుకోనా, ఆ చిట్టి వలస చిన్నదానా, ఆ బుల్లి సరసమాడుకోనా. ఆ కుంది ఒక చోట, ఓ కుంది ఒక చోట, ఆకుంది ఒక చోట, పోకుంది ఒక చోట. అందాల విందు ఉంది అంది పుచ్చుకో, అందిట్లో తోపు ఉంటే మళ్ళీ వచ్చిపో, అందాల విందు ఉంది అంది పుచ్చుకో, అందిట్లో తోపు ఉంటే మళ్ళీ వచ్చిపో, రాబిల్లి నన్ను గీ చంపుతుంది రో, రాబిల్లి నన్ను గీ చంపుతుంది రో, గురి చూసుకో, అది చేసుకో, ఏమైనా చేసేసుకో. ఎడతాకిన నీలో తడుపులుండగా తడుపు చాటు నా కులుకు చూడకుంటున్నా, చిట్టి వలస చిన్నదానా, బుల్లి సరసమాడుకోనా, చిట్టి వలస చిన్నదానా, బుల్లి సరసమాడుకోనా. ఆ కుంది ఒక చోట, ఓ కుంది ఒక చోట, ఆకుంది
ఎర్రంగ కుర్రదాని నోరు పండితే ఎర్ర ఎర్రాని మూడు నా కొత్తదంటే నేనమ్ము అది మీనమ్ము